Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. సాధించాలనే సంకల్పం ఉండాలే కానీ వయస్సు సమయం ఏవీ అడ్డంకి కావు అని నిరూపిస్తూ ఒక వ్యక్తి సాధించిన అరుదైన ఘనత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించేలా మారింది. అటు న్యాయవాదిగా కోర్టులో వాదనలు వినిపిస్తూ ఇటు రాజకీయ నాయకుడిగా సామాజిక కార్యకర్తగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ మరోవైపు క్రీడారంగంలో దేశం గర్వించే స్థాయికి ఎదుగుతున్నారు ఆయనే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ సుంకర నరేష్. తాజాగా ఆయన సాధించిన ఆ అరుదైన రికార్డు గురించి వింటే సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలే కానీ ఏదీ అసాధ్యం కాదు అనిపిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని తెలంగాణ షూటింగ్ రేంజ్లో జూన్ 20 నుంచి 25 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 12వ తెలంగాణ రాష్ట్ర రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఎంతోమంది మేటి షూటర్లు పాల్గొన్న ఈ కాంపిటీషన్లో సుంకర నరేష్ తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. సీనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలోని 50 మీటర్ల పిస్టల్ ఫైర్ ఆర్మ్ అత్యంత కష్టమైనటువంటి ఈవెంట్లో పాల్గొని అద్భుతమైన స్కోర్ను నమోదు చేశారు. ఈ తిరుగులేని ప్రదర్శనతో ఆయన ఏకంగా సౌత్ జోన్, ఓపెన్ నేషనల్ మరియు ప్రీ నేషనల్ షూటింగ్ పోటీలకు అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. సుంకర నరేష్కు ఈ విజయం ఊరికే రాలేదు. దీని వెనుక గత కొన్ని నెలలుగా ఆయన కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. ప్రొఫెషనల్ షూటర్లకు సైతం సవాలు విసిరే ఈ క్రీడలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కోచ్ వారణాసి సందీప్ కుమార్ వద్ద ఆయన అత్యుత్తమ శిక్షణ పొందారు. అంతేకాదు ప్రముఖ నేషనల్ షూటర్ కిషోర్ పర్యవేక్షణలో నిరంతరం సాధన చేస్తూ తన టెక్నిక్స్ను, కాన్సన్ట్రేషన్ను మెరుగుపరుచుకున్నారు. కోర్టు కేసులు, రాజకీయ వ్యూహాలు, సామాజిక కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నా షూటింగ్ సాధన కోసం ఆయన కేటాయించిన సమయం, చూపించిన డెడికేషన్ నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈ జర్నీలో ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినప్పటికీ సుంకర నరేష్ గారు ఎక్కడా వెనకడుగు వేయలేదు. శారీరక నొప్పులను, మానసిక ఒత్తిడిని తన పట్టుదల ముందు మోకరిల్లేలా చేశారు. ఒకవైపు సమాజంలో అన్యాయాలపైన అడ్వకేట్గా గొంతుక వినిపిస్తూ మరోవైపు ప్రజాసేవలో ఉంటూనే క్రీడల్లోనూ ఇటువంటి అరుదైన మైలురాయిని అందుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసి ఇప్పుడు అటు లీగల్ సర్కిల్స్లో, ఇటు స్పోర్ట్స్ సర్కిల్స్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలామంది మాకు టైం లేదు, వయసు అయిపోయింది అంటూ సాకులు చెబుతుంటారు. కానీ సుంకర నరేష్ గారిని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మనసుండాలే కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఒకే జీవితంలో న్యాయవాదిగా బాధ్యత, రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ, షూటర్గా దేశాన్ని రిప్రజెంట్ చేసే స్థాయికి ఎదగడం అనేది ఆయనలోనూ అసమాన శక్తికి నిదర్శనం. భవిష్యత్తులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా ఆయన ఇదే పట్టుదలతో రాణించి మన రాష్ట్రానికి మరిన్ని బంగారు పతకాలు తీసుకురావాలని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అటు చట్టాన్ని రక్షిస్తూ ఇటు గురి తప్పని బుల్లెట్లా దూసుకుపోతున్న మల్టీ టాలెంటెడ్ సుంకర నరేష్ గారికి సుమన్ టీవీ ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు అండ్ ఆల్ ది బెస్ట్. అందరికీ రోల్ మోడల్గా నిలిచిన నరేష్ రాబోయే రోజులలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.